బీజేపీ రాజకీయ పొత్తులు తెలంగాణలోనూ కాకరేపుతున్నాయి. ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఏపీలో టీడీపీతో ఉన్న పొత్తును తెలంగాణలో కొనసాగించాలని కమలం పార్టీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం లోక్సభ సీటును టీడీపీకి ఇవ్వాలని డిసైడ్ అయిందంటున్నారు. ఖమ్మంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపనుందని సమాచారం. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు గాలం వేశారని చెప్తున్నారు. గతంలో టీడీపీ ఎంపీగా గెలిచిన నామా పోటీ చేస్తే ఖమ్మంలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఆయనకు అండగా నిలుస్తుందనే లెక్కలు వేస్తున్నారు బీజేపీ టీడీపీ నేతలు. మరోవైపు ఇప్పటికే నామాను ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. కానీ పోటీ చేసేందుకు నామా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలకు టచ్ లోకి ఆయన వెళ్లారని తెలుస్తోంది. బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే విషయంలో నామా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక నామా జంప్ చేస్తే ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుందనే టాక్ వస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ రెహనా. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎన్నికలను అటు బీజేపీ ఇటు టీడీపీ రెండు కూడా పొత్తులో భాగంగా ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బలమైన అభ్యర్థి కోసం వేట ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు వైపు బీజేపీ ఇటు టీడీపీ చూస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే నామా నాగేశ్వరరావును బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించి ఉన్నారు. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు కొంత ఎదురుగాలి వీస్తుంది. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నేతలు ఎవరికి వారే వ్యవహరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి కొంత అనాసక్తిగా చూపిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఖమ్మం టీడీపీ అభ్యర్థిగా గెలిచినటువంటి నామాను మరోసారి కూడా ఆ పార్టీ తరఫున బరిలో నిలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీజేపీ టీడీపీ ఏపీలో పొత్తులో ఉన్న సందర్భంగా అదే పొత్తులు తెలంగాణలో కూడా కొనసాగించాలన్న ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఖమ్మం గనక నామా నాగేశ్వరరావుని బరిలో దింపి ఇతర ప్రాంతాల్లో టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో బీజేపీకి అభ్యర్థుల గెలుపుకు అక్కడ పార్టీ శ్రేణులు పనిచేస్తారన్న ఆలోచనతో బీజేపీ ఉంది. అందులో భాగంగానే ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఇటు టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీకి ఇవ్వాలి, టీడీపీ నుంచి కూడా నామా నాగేశ్వరరావుని బరిలో దింపాలన్న ఆలోచన చేస్తుంది. అందుకనే కొన్ని కసరత్తులు జరుగుతున్న పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతం ఈ టాపిక్ కొంత చర్చనీయాంశంగా మారింది. నామా కూడా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా ఆయన చురుకుగా లేడు. కార్యకర్తలతో కూడా ఆయన పాల్గొనని పరిస్థితి. 1-2 సందర్భాల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ సమావేశ వేదిక మీదనే ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారే వ్యవహరించిన తీరు ఆయన కూడా కొంత వెనుకడుగు వేయడానికి కారణాలు కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న బీఆర్ఎస్ లో రాజకీయ పరిణామాలన్నీ కూడా నామా నాగేశ్వరరావు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి అన్ని రకాల పరిస్థితులను కేసీఆర్ కి వివరించిన అనంతరం తన అభ్యర్థిత్వాన్ని కూడా వెనుకకు తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ అభ్యర్థిగా నామా ఇక్కడ పనిచేశారు. ఆయనకు అటు బీజేపీ తోటి టీడీపీ తోటి ఢిల్లీ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్నాయి. నేతలంతా కూడా ఆయనకు పరిచయాలున్న నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగి నామాను మళ్ళీ టీడీపీ తరపున పోటీ చేయించాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి కేంద్రంలో ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నికలు కనుక ఎన్ని స్థానాలు కూడా ఎక్కువగా గెలుచుకుంటే అంత మంచిదన్న ఆలోచన వస్తుంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా బీజేపీ
పాతుకుపోవడానికి కొంత ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం వాళ్ళకు కొంత కలిసి వస్తుంది. టీడీపీకి అభ్యర్థిని ఇంకా బరిలో దింపితే అన్ని రకాలుగా అటు కమ్మ సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నారు, అంగబలం అర్ధబలం ఆర్థికంగా కూడా కొంత నామా నాగేశ్వరరావు ముందు ఉన్నాడు కనుక అతన్ని బరిలో దింపాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత చర్చలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో కూడా ఈ అంశం ఒక తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రహనా. ఓకే ఆకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.